మన సబ్స్క్రైబర్ కలిసారు. ఏం పేరు? రేపు నీ బర్త్డే. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను ఫ్రెండ్స్. నేను డబ్బు సంపాదించే వాళ్ళు గొప్పనా, డబ్బు పొదుపు వేసే వాళ్ళు గొప్పనా? హే గాయ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్. యు వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. టైం వచ్చేసి 10 గంటల 12 నిమిషాలు అవుతుంది. అయ్యి నాని, నేను టీవీ మ్యూట్ ఆన్ చేయగానే కథ జున్నొచ్చి విన్నొచ్చి సౌండ్ పెట్టు అంటాడు. ఈరోజు ఆదివారం. సో ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ రోజు అనమాట. లాస్ట్ సండే ఆఫ్ 2023. అండ్ వీడియో చూసిన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఎలాగో ఇది మీరు వీడియో 2024లో చూస్తారు కనుక అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మా జున్ను బర్త్డే జనవరి 1st 2024. ఫస్ట్ మన జున్ను బర్త్డే రోజు అయితే అందరు విషెస్ చేయండి. ఎందుకంటే ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తారో కూడా నాకు కూడా తెలియదు. సో చాలా వీడియోస్ కూడా ఎడిట్ చేసేవి ఉన్నాయి, అప్లోడ్ చేసేవి ఉన్నాయి వచ్చేసి. సో బయట మాత్రం ఎండ కొడుతుంది. వాతావరణం చలికాలం నార్మల్గా కాలం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంది. బాగా చలి లేదు, కూల్ లేదు, ఏం లేదు. ఏమైంది? ఇగో సౌండ్ బంద్ చేస్తే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా మా విన్నుకు సౌండ్ రిమోట్ తినే ఉంటుంది. ఏం చేస్తున్నావు? పెడతావా? సౌండ్ పెడతావా? పెట్టుకో. వస్తలేదా? గిది సౌండ్, గీ పాట చెప్పిన విన్నుకు. నా హెయిర్ అంతా వైట్ హెయిర్ అయిపోయింది కదా. సో కలర్ వేయకుండా ట్రై చేస్తున్నాను. మీకు ఎట్లా ఉంది కామెంట్ చేయండి. కలర్ వేయమంటారా అవుతాంటారా కూడా మీరే చెప్పండి. మీరు చెప్తే ప్రకారం వేస్తాను నేను. సో మార్నింగ్ అయితే మనం అయితే ఒక గరం టీతో అనేది తాగుతున్నాం ప్రజెంట్. స్టార్ట్ ఫ్రెండ్స్. మార్నింగ్ 4 o'clock వరకు కూడా నేను వీడియో ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాను. నేను యాక్చువల్గా December 30th రోజు. ఈ రోజు 31st December 31st. సో ఇప్పుడు మార్నింగ్ లేసేందుకు టైం అందుకు 10 టీ తాగుతున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎడిట్ చేసేటని ఈ రోజు మొత్తం అయితే ఎడిటింగ్ చేస్తాను. కొన్ని మన వెంచర్కి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన వాళ్ళు భూములు చూస్తాను కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కలుసుకునేది ఉంది ఈరోజు ప్రోగ్రామ్ అయితే. కొత్త ల్యాండ్స్, మీరు ఏమైనా ఇల్లు కావాలి, అది కావాలి, లేదా కన్స్ట్రక్షన్, మీరు ఇల్లు అమ్మాలి, ఎవరైనా అమ్మాలనుకుంటే అవన్నీ కూడా మనకు వరప్రసాద్ ఛానల్లో మీకు వస్తాయి. వెళ్ళి చూడండి. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను ఫ్రెండ్స్. నేను డబ్బు సంపాదించే వాళ్ళు గొప్పనా, డబ్బు పొదుపు వేసే వాళ్ళు గొప్పనా? ఈ రెండిట్లో ఏది గొప్ప? మీరు కామెంట్ చేయండి. మధ్యాహ్నం 2 అవుతుంది. బయటకు వచ్చినాము. ఇవాళ మార్నింగ్ నుంచి వెళ్ళి ఏం తినలేదు. ఒక టీ తాగినాం కదా, అప్పుడు తాగిన టీ తప్ప ఇంకేం తినలే, ఏం చేయలేదు. సర్చింగ్ హియర్ అండ్ దేర్. మా ల్యాండ్ దగ్గరికి వెళ్ళినాము. వర్క్స్ ఉండేనమాట. ఆ వర్క్స్ అని తిరుక్కుంటూ జర్నీ కొనసాగుతుంది. అందులో తిండి మర్చిపోయినా మేము. ఈయన కూడా తినలే, హరికృష్ణ కూడా తినలే. ఇంట్లోకి వెళ్ళి పూజ చేస్తా అంటే బయట పట్టుకొచ్చినాయి. సాయంత్రం 4:15కి ఇంటికి వస్తున్నాను. మార్నింగ్ నుంచి ఇవాళ ఈవినింగ్ వరకు ఏమి తినకుండా వెళ్ళి ఇప్పుడు వస్తున్నాను. సండే రోజు. బట్ సైలెంట్ ఉంది ఇల్లంతా. అమ్మ మళ్ళీ ఇక్కడ ఏం కుడుతున్నాను? బ్లౌజ్ కుడుతున్నా. అమ్మ బ్లౌజ్ కుడుతుంది. మా జున్ను విన్నులు సైలెంట్గా ఉన్నారు. ఏం సౌండ్ వినబడతలేదు. ఏంటి అని చూద్దామని వెళ్తే ఇక్కడ మా విన్ను బాబులు వజ్జుకున్నాయి. చూసారా? వజ్జుకున్నాడు. ఇప్పుడు లేస్తున్నాడు. ఫ్రెండ్స్, పెద్ద బాటిల్లో ఉన్న హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకొచ్చి ఈ థమ్స్అప్ బాటిల్లో పోసాను. బట్ ఇక్కడ ఏంటంటే దీనికి ఇలా స్టిక్కర్ వేసేసాను. హైడ్రోజన్ పెరాక్సైడ్ వాటర్ అందులో లోకుండా తాగుతారు కదా పిల్లలు అని చెప్పేసి, అట్లా తాగద్దని చెప్పేసి ఇట్లా వేసాను. ఐడియా బాగుందా చెప్పండి? జున్ను అడుగుదాం. ఐడియా బాగుందా? సో అయితే అందరూ బయట కైట్ ఎగరేస్తున్నారట. జున్ను వచ్చిందన్నట్టు అందరు నాన్న కైట్ ఎగరేస్తున్నారు, నేను కూడా ఎగరేద్దామని చెప్పేసి. బట్ నేనేమన్నా అంటే వాళ్ళందరూ ఎగరేస్తున్నప్పుడు మనం చూడాలి. అందరు బంద్ చేసినాక మనం ఎగరేస్తే మనం అందరు చూస్తారు. ఇప్పుడు నువ్వు వాళ్ళతో ఆడుకో మంచిగా. ఎందుకు? నీకు కైట్ ఇచ్చినా కదా, దారం కైట్ ఇచ్చిన. నీకు లేదా? మా జున్నుకైతే కైట్ అన్ని ఇచ్చినాను ఇదివరకు. ఒక్కసారి 15 కైట్లు తీసుకొచ్చిన. అవును, ఒకటి ఎక్కిపోయింది. ఇంకా ఉంటాయి కదా. అవును, ఇంకా ఉన్నాయి కదా మన ఇంట్లో. ఇక్కడ లేవు. ఉన్నాయి అడలేవు కైట్లు ఉన్నాయట మా ఇంట్లో. అడ్వాన్స్డ్ కైట్లు ఉంటాయి. 10-15 కైట్లు ఒకసారి తీసుకొచ్చాను. ఉన్నాయా? సరే కైట్లు ఉన్నాయి కదా, కైట్లు ఉన్నాయట. చూద్దాం. మా జున్నుకు కైట్ కావాలంటే కైట్ ఇస్తాం. తెలుసా నీకు? ఏం పండుగ ఇప్పుడు వచ్చే పండుగ తెలుసా నీకు? ఏం పండుగ చెప్పు. రేపు నీ బర్త్డే. జనవరి 1st జున్ను బర్త్డే. అండ్ వచ్చేసి ఏంటిది మనకు సంక్రాంతి, ఉగాది, ఈ పండుగలు అయితే ముందున్నాయి. అదే సంక్రాంతికి అందరూ కైట్లు ఎగరేస్తారు కనుక కైట్లు ఎగరేస్తున్నారంటే సంక్రాంతి పండుగ దగ్గర వచ్చినట్టు అర్థం. సో మేమైతే ఇప్పుడు కైట్ ఎగరేయాలంటే జున్నుకు. చూద్దాం, జున్నుకు ఒక కైట్ ఇద్దాం. విన్ను నాన్న ఏం చేద్దాం చూద్దాం. ఇదా విన్ను ఏం చేస్తాను నువ్వు? ఏమన్నది సౌండ్? మా విన్ను నానైతే సైలెంట్ గా ఉన్నాడు. స్మైలింగ్ ఇస్తాడు. ముసి నవ్వులు నవ్వుతాడు విన్ను నాని. అమ్మ వచ్చేసి చీర కుడుతుంది. ఇది నాకు తెలిసి మన తెలంగాణ గవర్నమెంట్ చీరను అయితే బ్లౌజ్ కుడుతుంది అనమాట. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన చీరను అమ్మ బ్లౌజ్ కుడుతుంది. అగ్గమ్మ విన్ను నాని వచ్చి నన్ను పట్టుకున్నాడు. ఇక్కడ గంతులు వేస్తున్నాడు మా తారక్ జున్ను. కార్తీక్ విన్ను పట్టుకున్నాడు. సో ప్రస్తుతానికి సేఫ్ సైడ్ ప్లేస్ లో పెట్టేస్తాను నేను హైడ్రోజన్ పెరాక్సైడ్ ని. ఫైనల్ అయితే మా జున్ను విన్నులకైతే కైట్ రెడీ చేసి ఇచ్చాను. కైట్ ఆగండి. డోంట్, ఇది చిరిగిపోతుంది. ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడే కట్టాను, పైకి తీసుకెళ్దాం లే. ఇది కైట్. సో ప్రజెంట్ అయితే మేము కైట్ పట్టుకొని బయటికి వేయడానికి వెళ్తున్నాం. చూపెట్టు. ఇది కైట్. జున్ను విన్ను ఇప్పుడు కైట్ ఎగరైపోతున్నాడు. జున్ను కనిపించట్లేదు, జారుతున్నాడు. ఓకేనా? బిల్డింగ్ మీకే వెళ్ళి కైట్ ఎగరేసేస్తాను. ఇంకా
ఓకే పట్టుకున్నా, వదిలిపెట్టు పట్టుకున్నా కదా అది. ఓకేనా, మా కైట్ ఎగురుతుంది. చలో బిల్డింగ్ మీదకి అయితే జున్ను విన్ను వచ్చాడు, కైట్ పట్టుకున్నాడు. మా విన్ను దారం పట్టుకున్నాడు ఇక్కడ. అండ్ ఆల్రెడీ పైన ఆకాశంలో కైట్లు ఎగురుతున్నాయి వచ్చేసి. ఇప్పుడు జున్ను జరువు, ఒకసారి జరువు, మేము కైట్ ఎగరబోతున్నాయి వల్ల. సో జున్ను నాన్న వచ్చేసి కైట్ ఎగరేస్తున్నాడు, చూసారా కైట్ ఎక్కడ పోయింది, అక్కడ పోయింది జున్ను పట్టుకున్న కైట్. చూసారా ఇది కైట్, జున్ను కైట్ ఎగరేసేది. ఇక్కడ జున్ను చేతిలో దారం ఉంది, అక్కడ విన్ను అక్కడ ఉన్నారు. సో నీ పేరు హర్ష ఇచ్చాడు జున్నుకు కైట్ అన్నమాట. ప్రజెంట్ వచ్చేసి పైకి వెళ్ళింది, అక్కడ విన్ను కూడా పట్టుకొస్తున్నాడు కైట్. పైకి వెళ్ళా, నువ్వు కూడా వేస్తావా? సో కార్తీక్ విన్ను కైట్ ఎగరేస్తున్నాడు ఇక్కడ చూడండి, దారం పట్టుకున్నాడు. కైట్ పోతుంది అక్కడ, చూసి కైట్ పోతుంది కార్తీక్ విన్నది. ఇక దారం అల్లే జరుగు మరి జరుగు వల్ల. సో ఆఫ్టర్ లాంగ్ 1 year తర్వాత మళ్ళీ కైట్ ఎగరేసాము. అక్కడ సూర్యాస్తమయం అవుతుంది. మా జున్ను నాన్న అయితే ఇక్కడికి వచ్చి కైట్ ఎగరేసాడు, వెళ్ళాడు. మళ్ళీ అందరు పిల్లలు కూడా కైట్ ఎగరేస్తున్నారు, చూసారా బిల్డింగ్ మీద పిల్లలందరూ ఎగరేస్తున్నారు కైట్లు. అందరు పిల్లలు ఉన్నారు. విన్ను చూపెడతాడు, తీసుకో. ఓకే, సక్సెస్ఫుల్గా కైట్ ఎగరేసాము, మళ్ళీ కిందికి దించాము. మేము మాంజా వాడలేదు, ఓన్లీ బాల్ దారం వాడాము అనమాట. సో పిల్లలకి మాంజా వాడితే చేతుకులు కోసుకోకపోతే జాగ్రత్త పడాలి. మళ్ళీ బిల్డింగ్ సరౌండింగ్ లేకుండా కూడా పిల్లల్ని ఎవరిని కూడా మీరు ఎక్కించకండి, జాగ్రత్త చూడండి పిల్లలు బిల్డింగ్ మీదకి ఎక్కినప్పుడు. ఎందుకంటే వెనకాలకు ఇట్లాంటి సైడ్ వాళ్ళు లేకుండా ఉన్న గోడలకి పిల్లలు ఎక్కి కైట్ ఎక్కి ప్రమాదాలు జరుగుతుంటాయి. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. మేమైతే ఎదించాము. ఇది మన కరీంనగర్. సో మన కార్ పార్కింగ్ చేస్తాం కదా, ఈ చాలా రోజులు అవుతుంది అసలు మన కార్ పార్కింగ్ దగ్గర ప్లేస్ అన్న ఎట్లుందని చెప్పేసి. ఇది చూసుకుంటే ఇది మన కార్ పార్కింగ్ ప్లేస్ దగ్గర ప్రస్తుతానికి ఇలాంటి పొజిషన్ ఉంది. మొత్తం చెట్లు పెరిగినాయి, మళ్ళీ ఎండిపోయే స్థితిలోకి వచ్చేసింది. ఎంత సరౌండింగ్ కరీంనగర్ అంతా సరౌండింగ్ అంతా ఇది. హలో ఫ్రెండ్స్, చూసారా మా జున్ను విన్ను మనసి వచ్చింది ఇక్కడ. ఫోన్ పట్టుకొని ఎట్లా చూస్తున్నారో, ఇదివరక కైట్లు ఆడారు, ఇప్పుడే వచ్చేసి పట్టుకున్నారు. నేనేమో వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను ఇక్కడ. ఏం చేస్తున్నారు జున్ను విన్ను? హాయ్ చెప్పండి అందరికి. హాయ్. విన్ను వాళ్ళు అంటున్నాడు, జున్ను హాయ్ చెప్పు. అట్లండి చెప్తారు. అక్కడ స్వాతి అమ్మ ఝాన్సీ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. మా విన్ను నాని మళ్ళీ సైకిల్ రిపేర్ సైకిల్ పట్టుకొని ముందుకు వెళ్తున్నాడు సరే. సో ఇక్కడ వంట మనిషి కోసం మాట్లాడుతున్నాడు హరికృష్ణ. చలో ఫైనల్గా అయితే మన అజయ్ని కలిసినాం 12 రోజుల తర్వాత. సో ఈయన ఎట్లా అనిపిస్తున్నాడు, అజ్జుబాయ్ లాగా అనిపిస్తున్నాడా, అజయ్ లాగా అనిపిస్తున్నాడా? కింద కామెంట్ చేయండి. మీకు బిర్యానీలు ఎవ్వి వేయాలన్నా ఏం చేయాలన్నా కూడా సూపర్ పర్సన్ అంటే కరీంనగర్లోనే అజయ్కి మాత్రం క్లియర్గా ఉంటుంది. కింద కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, ఎవరైనా వంటలకు కావాలంటే చెప్పండి, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో మళ్ళీ హరికృష్ణ గారు అయితే ప్రతిమ మల్టీప్లెక్స్ దగ్గరికి వచ్చాము. ఇది వచ్చేసి మనకి ఫిల్మ్ భవన్ ఉంటుంది కదా, అక్కడ ఆ ఏరియా నుంచి వెళ్తున్నమాట. అంతా కేక్లో బిజీ ఉన్నారు, న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్ కేక్ నడుస్తుంది. ఇప్పుడు కేక్ కోసం వచ్చాను అనమాట. థింగ్స్ చూసారు కదా, అన్ని కేక్లు ఉన్నాయి, ఫుల్ బిజీ ఉన్నారు అందరూ. ప్రజెంట్ అయితే రేపు జున్ను బర్త్డే కనుక అందరేమో 31st కొత్త సంవత్సరం బట్టి తీసుకుంటారు, లేదా జున్ను బర్త్డే అని చెప్పేసి కేక్ తీసుకుంటారు. సో జున్నుకి అయితే కేక్ తీసుకున్నాం ప్రజెంట్. సో అందరు బిజీ ఉన్నారు కేక్ కోసం. POOSALA పూసాల THARA తారక్ జున్ను. జున్ను కేక్ అయితే నేనే ఫస్ట్ టైం రావడం జున్ను కేక్. ఫైనల్ గా జున్ను కేక్ తీసుకుని అయితే బయలుదేరుతున్నాను ఇక్కడ నుంచి వెళ్ళి. నేను బర్త్డే కేక్ తీసుకొచ్చుకుంటే అందరేమో న్యూ ఇయర్ కేక్ తీసుకొచ్చుకున్నారు. ప్రతిమ అపోజిట్ లో స్వీట్ థింగ్స్ లో తీసుకుంటాను. మన సబ్స్క్రైబర్ కలిసారు, ఏం పేరు? ఆశిష్ ఫ్రమ్ బేకుర్తి. హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ టైం తారక్ జున్ను కోసం అయితే నేను కేక్ తీసుకొని వస్తున్నాను, నేను స్వయంగా వచ్చేసి. అంటే హ్యాపీ న్యూ ఇయర్ రోజు ఎప్పుడు కానీ మా అక్క కొడుకులు వాళ్ళు తీసుకొని వచ్చారనమాట కేక్కి వెళ్ళి. ఇది మల్టీప్లెక్స్ కూడా చూసారా ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోయిందో. ప్రజెంట్ అయితే మన స్వీట్ థింగ్స్ నుంచి బయలుదేరుతున్నాము. మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయింది కేక్ల కోసం. అందరేమో న్యూ ఇయర్ కోసం కేకులు తీసుకుంటే నేను మాత్రం మా జున్ను బర్త్డే కేక్ తీసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఈరోజు December 31st. ఏమైనా షాపులు ఫుల్ ఉన్నాయంటే ఓన్లీ కేక్ల షాపులు, బేకరీల షాపులు అండ్ వైన్ షాపులు, ఇవి మాత్రమే ఫుల్ ఉన్నాయి. మిగతా అన్ని నీళ్ళు ఉన్నాయి అన్నమాట. ఎవరు కూడా ఎందులో ఎవరు లేరు. చలో ఇంటికి వచ్చేసాము ఫైనల్గా. మా జున్ను నాని పేరు రాసుకున్నాడు, మా విన్ను నాని ఏంటి రాని ఫ్యానా ఓకే సౌండా ఓకే. ప్రజెంట్ 9:30 అయితే ఇంటికి వచ్చాము. మా స్వాతి వాళ్ళ ఇంటికి వచ్చారు, మా విన్ను నాని మా జున్ను నాని అయితే వచ్చారు. టైం 11:47 రాత్రి. మా విన్ను నాని పడుకున్నాడు, నేను ఇంకా వీడియో ఎడిటింగ్ సంబంధించి చేస్తున్నాను ఇక్కడ. ఇంకా 10 నిమిషాలు అయితే మా జున్ను నాని బర్త్డే అవుతుంది, 5th బర్త్డే. పడుకొని ఉన్నాడు, ఆయన కొత్త న్యూ ఇయర్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ రోజు మొత్తం వీడియో ఎడిటింగ్ చేయడమే గడిచిపోతుంది అనమాట. సో ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ మై వ్లాగ్స్. బై బై.